హాయ్ అండి. ఈరోజు పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు కారం ఉండదు. అబ్బా ఇది పచ్చిమిరపకాయ పచ్చడా అంటారనమాట. మీరు తింటే మాత్రము లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్. ఏ పచ్చడి కూడా పనికిరా. టమాటా పచ్చడి, ఏ పచ్చడి కూడా ఇంత టేస్ట్ ఉండదు అనమాట. పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు. అయితే పచ్చిమిరపకాయలు ఎట్లా తీసుకోవాలంటే కొంచెం ఇట్లా లైట్ కలర్ తీసుకోవాలన్నమాట. మరి గ్రీన్ కలర్ కాకుండా చూపిస్తే ఎట్లా తీసుకోవాలో. కడాయి పెట్టుకొని ఒక 1.5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎర్రగా దూరగా వేగాలన్నమాట, లేకపోతే చేదు వస్తుంది పచ్చడి. తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కంపల్సరీ వేసుకోవాలి, పల్లీలు వేసుకోవద్దు, అంత బాగుండదు అనమాట పచ్చడి. పచ్చిమిర్చి వచ్చేసి ఈ కలర్ ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలి. గ్రీన్ కలర్ ఉన్నదనుకో కారం అవుతుంది అనమాట పచ్చడి అనేది. తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే అంత బాగా వేగవు, కొంచెం కారం కారం ఉంటుంది పచ్చడి. చిన్న మంట మీద అయితే మంచిగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మిర్చి అనేది. తర్వాత ఒక 50 గ్రాములంతా చింతపండు నానబెట్టుకోవాలి. మంచిగా నానాలన్నమాట. ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. మధ్యలో ఒక 2-3 సార్లు అట్లా కలుపుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఇట్లా సుంచుకొని వేయించుకుంటే మూత పెట్టని కూడా అవసరం లేదనమాట. నేను మధ్యలో కట్ చేయలేదు కదా, చిల్లుతుంది అనేటి మూత పెట్టిన. ఇగో ఇప్పుడు మంచిగా వేగింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్ రావాలి పచ్చిమిర్చి అనేది. వేగిన తర్వాత కంప్లీట్గా చల్లగా అయినాక మిక్సీలో వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వులే వేసుకోవాలి, పల్లీలు వేసుకుంటే బాగుండదు పచ్చడి. నువ్వులు కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా నానబెట్టిన చింతపండు ఉంది కదా, చింతపండు వేసుకోవాలి. నార ఇట్లా తీసేసి మళ్ళీ తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలు, టేస్ట్కు తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసిన నేనైతే. నీళ్ళు చింతపండు నానబెట్టిన నీళ్ళే కొంచెం పోసుకోవాలన్నమాట, ఎక్కువ పోయని అవసరం లేదు. కొంచెం పోసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు పచ్చడి ఇట్లా. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట మిక్సీ పడితే. పెద్దగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలుగా అనిపించాలన్నమాట, బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ అనేది కొంచెం కనిపించాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా కనబడాలి ఉల్లిగడ్డలు. మంచిగా కచ్చపచ్చ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి పోపుకి. జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 1.5 స్పూను కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 10 గాలం మళ్ళీ మెంతులు వేసుకోవాలి పోపుకు. ఒక ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతోటే టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా దూరగా వేగాలి పోపు అనేది, లైట్గా వేయవద్దు. దూరగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చడి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువైంది అనమాట. ఉప్పు టేస్ట్ చూసిన నేను. కంప్లీట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ అంత వేసిన ఉప్పు, అంతే, ఎక్కువ వేయలేదు. ఉప్పు వేసుకొని మనం చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోయిందా లేదా అన్నట్టు. సప్పగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట తినేటప్పుడు. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ పచ్చడి పాపడాలతోటైనా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతోటి మళ్ళీ ఆమ్లెట్ వేసుకున్నా కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెజ్ తినేవాళ్ళు కాకుండా నాన్ వెజ్ తినేటోళ్ళకి చెప్తున్నా నేను. ఆమ్లెట్ తోటి పచ్చిమిరపకాయ పచ్చడి, నెయ్యి, పాపడాలు, పచ్చిమిరపకాయ పచ్చడి, నెయ్యి చాలా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకో టేస్టు. దోశలోకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. మా అమ్మాయి ఇడ్లీ తినేదనమాట ఈ పచ్చడితోటి. మా బాగుంది, కారం లేదు పచ్చడి, నేను ఎట్లుంటుందో అనుకున్నా, కారం ఉంటుంది అనుకున్నా అన్నదనమాట. చాలా చాలా బాగుంటుంది ఇడ్లీకి, దోశకి, దేనికైనా సరే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా. ఇంకా అయితే ఆమ్లెట్ వేసి
పచ్చిమిరపకాయ పచ్చడి ఆమ్లెట్ వేసిన అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది ఆమ్లెట్ పచ్చిమిరపకాయ పచ్చడి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆమ్లెట్ అయితే చాలా చాలా టేస్టీ ఉంది. ఆమ్లెట్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసిన, కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమ్లెట్ చాలా టేస్టీగా ఎట్లా వేయాలో చూపిస్తా. ఓకే అండి.